ఉన్నారా 10 మంది కూర్చున్నా కానీ 1000 గొంతులు 1,00,000 డప్పుల ముచ్చటనే చర్చకు వస్తున్నది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, ఇది నిజం. పోతున్నది ఏంది కథ ఏందని ఒక సభ ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో మొన్న పెట్టిండ్రు. ఆ సభ తర్వాత ఒక మూమెంటం వచ్చింది. అసలు ఏంది, ఎందుకంటే ఇది సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి ఒక న్యాయమైన డిమాండ్ మీద జరుగుతున్నటువంటి పోరాటం, అలుపెరగని పోరాటం, అది ఆఖరి స్టేజ్కి వచ్చింది. ఎట్లయితే మనం తెలంగాణ పక్కా అనుకున్నామో ఆ దక్కా ఇచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని శక్తుల నుంచి ఎట్లా చేసి ఆపాలి అని, సరే నేను వాడొచ్చో వాడొద్దో కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేటప్పుడు ఒక బ్యాచ్ ఎంటర్ అయింది. లాస్ట్ బ్యాచ్ పిప్పర్ స్ప్రే బ్యాచ్ అయితే ఎంటర్ అయిందో ఇప్పుడు నాకు కనబడుతున్నది, ఆ బ్యాచ్ కనబడుతున్నది అక్కడిక్కడ. ఆ బ్యాచ్ల నుంచి బయట పంచాయతీ చేస్తారు. కాబట్టి సమాజంలో కూడా నిజంగా ఇది కృత్రిమ ఉద్యమమా నిజమైన ఉద్యమమా అనేది పెద్దగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. 30 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తూనే ఉన్నది, ఇది సుదీర్ఘంగా నడుస్తూనే ఉన్నది. కనుక సమాజంలో కూడా బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంటెలెక్చువల్స్ కేవలం ఆ 2 కమ్యూనిటీస్ మాదిగ కమ్యూనిటీసే కాకుండా బీసీలు కావచ్చు, ఇంకా ఓసీలు కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయం కూడా సమాజం మీద, సమాజం గురించి, సమాజం ఉన్నతి గురించి, సమాజం అభివృద్ధి గురించి గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ జీవితాలే త్యాగం చేసినటువంటి కొంతమంది ప్రముఖులను పిలిచి వాళ్ళ ద్వారా ఇది న్యాయమైన డిమాండా కాదా. ఇప్పుడు మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వాళ్ళు రాసిండ్రు, వాళ్ళ మేధావులంతా రాసిండ్రు, కొంచెం వ్యతిరేకించుకుంటూ రాసిండ్రు, నిన్న సపోర్ట్ చేసుకుంటూ రాసిండ్రు. అసలు సమాజం మొత్తం ఎటువైపు ఉన్నది? ఈ అందరూ విఘ్నులైనటువంటి వాళ్ళు ఇంటెలెక్చువల్స్ ఏ పక్కన ఉన్నారని చెప్పని మాట్లాడేందుకు మనం మాట్లాడుకున్న తర్వాత కొంతమందిని ప్రముఖులను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా సమాజానికి, తెలంగాణ సమాజానికి, లేకపోతే తెలుగు సమాజానికి కావచ్చు భారతదేశానికి మెసేజ్ పంపే ఆలోచనతోటి ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి పెద్దలందరూ మొట్టమొదటి తిరుమలరావు గారిని వచ్చి ఇక్కడ కూర్చోమని, వేదిక మీద కూర్చోమని చెప్పి ప్రార్థిస్తున్నాం. సార్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ ఇక్కడ రండి సార్, ఇక్కడ రండి సార్, ఇక్కడ రండి, ఇక్కడ ప్లీజ్ ఈడికి రండి, అట్లీస్ట్ ఇక్కడ రండి. పిఎల్ విశ్వేశ్వరరావు సార్ వచ్చిండ్రు. తిరుమలి సార్, సార్ ప్లీజ్ ప్రొఫెసర్ తిరుమలి గారు రండి సార్, పర్లేదు రండి. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, నిన్న మొన్నటి దాంతో ఉండి మన బీసీల గురించి ఎక్కడెక్కడ ఏమేమో అన్ని తొవ్వి తీద్దామని చెప్పని చాలా వర్క్ చేసినటువంటి మన కృష్ణవర్ధన్ కూడా వేదిక మీదకి రావాల్సిన కోరు. నైనాల గోవర్ధన్ వచ్చిండ్రు. ఇక్కడ రాండి, మీరు రాండి, ముగ్గురు రండి. విమల వస్తున్నారు. ఈరోజు కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిండ్రు కాబట్టి అక్కడ పోయిండ్రు, వస్తున్నారు. లేకపోతే న్యాయం పడే వచ్చేది ఉండే. ఇప్పుడు వాళ్ళు కూడా తొవ్వలు ఉన్నారు, వస్తా ఉన్నారు. ఇది ఒక ముఖ్యంగా ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ప్లాన్ చేసిన మాస్ మొబిలైజేషన్ అని కాకుండా అందుకనే ప్రముఖులను మా సంబంధం వచ్చిండ్రు. వినోద్ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కొంత వాళ్ళ నుంచి కూడా ఒక వాయిస్ రావాలని చెప్పని వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఒక్కొక్కరి పేర్లు మళ్ళా చెప్తా ఉంటాం. మా తులరాం బాయ్ వచ్చిండు, విఠల్, ఇంకా శ్రీనివాస్, కాలేజీ శ్రీనివాస్ కూడా మాట్లాడమని చెప్పి నేను చెప్పిండే. శ్రీనివాస్, రఘు, ఇంకొకరు ఇద్దరు. అంటే కొత్త తరం జర్నలిస్టులు, బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి కొత్త తరం జర్నలిస్టులను ఎక్కువ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనతో శిల్ప గారు అన్న, ఇక ఈ 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి అలుపెరగకుండా కొట్లాడుతున్నటువంటి మా మందకృష్ణలను వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అన్నారండి ప్లీజ్. ఇటండి అన్న, ఇటండి. ఇప్పుడు ఈ మూమెంట్ కూడా మా కపర్ ప్రసాద్ అన్న కూడా వచ్చింది ఇక్కడికి. వరంగల్ నుంచి అశోక్ సార్ వచ్చిండ్రు. ఇక చాలా మంది నేను చెప్తా, పేర్లు చెప్తా. ఇప్పుడు చిన్న వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ చర్చలో పాల్గొనబోతున్న మేధావులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు మందకృష్ణన్న సామాజిక న్యాయం అన్నటువంటి మాట మాట్లాడిండు. ఆ టైంలో నేను ఒక రాసుకున్న సామాజిక న్యాయ పాట వినిపిస్తాను. సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ, సమర శంఖమూదు మన్నదో నా తెలంగాణ. సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ, సమర శంఖమూదు మన్నదో నా తెలంగాణ.
కమ్మరి కుమ్మరి వాములు కాలి కూలిన బతుకులు చేనేత చేతుల మీద చరిత్రైన చీరలు. కమ్మరి కుమ్మరి వాములు కాలి కూలిన బతుకులు చేనేత చేతుల మీద చరిత్రైన చీరలు. బట్టాలుతికే బండలు సాకాలోళ్ళ గుండెలు, బట్టాలుతికే బండలు సాకాలోళ్ళ గుండెలు. దొరగడీలు దున్ను మన్నై రైతు నాగలి దుంపలు. సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ, సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ. అంబేద్కర్ వారసులు అగ్గయ్యి మండినారు, పూలే వారసులంతా పులులయ్యి లేచినారు. పూలే వారసులంతా పులులయ్యి లేచినారు. సాకలి ఐలమ్మలై సవాలిసిరినారు రో, సాకలి ఐలమ్మలై సవాలిసిరినారు రో. స్వరాష్ట్రమే ధ్యేయమన్నదో నా తెలంగాణ, సమాజ లక్ష్యమన్నదో నా తెలంగాణ. సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ, సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇది సామాజిక న్యాయం కోసము ఒక దళిత బిడ్డగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కడుపు నొప్పిని, అన్ని వర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు మన సమస్యలన్నీ పరిష్కారం అయితే అనుకొని ఒక మాదిగ బిడ్డగా ఆ రోజు ఈ సమాజం అంతటి గురించి రాసిన పాటగాడిగా, ఒక రచయితగా నేను గుర్తు చేస్తూ, నాకు ఇలా కడుపు నొప్పి వచ్చింది, నా జాతికి కడుపు నొప్పి వచ్చింది, దానికోసము జాతి పక్షాన నిలబడే మేధావులందరూ కూడా మద్దతు కొడుతూ జరుగుతున్న సభలో మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. నేను ఈ ఆలోచన చేసినాక మొట్టమొదలు మాట్లాడినటువంటి వ్యక్తి అంటే ఇటువంటిది ఒకటి బయట మేధావుల మధ్యలో, ఇరు వర్గాల మధ్యలో, సమాజం లోపలైతే చర్చ నేను ఇంతకుముందే చెప్పినో, అసలు న్యాయమైన డిమాండ్ అవునా కాదనే దాని విషయంలో మాట్లాడేటప్పుడు నేను మొట్టమొదలు పిఎల్వి సార్తో మాట్లాడగానే ఇదేం అన్యాయమే, గింత ఘోరంగా ఉంటుందా, గింత అన్యాయంగా ఉంటుందా అని. కాదు మరి మన తరఫుకెళ్ళి మన వాయిస్ వినిపించాలి కదా, మన వాక్యం అసలు ఏమనుకుంటున్నాం అనేది సమాజానికి తెలవాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో పంచాయతీ అయ్యేటప్పుడు మధ్యలో పెద్దమని చట్టాలు న్యాయం చెప్తారు కనుక ఆ పాత్ర ఈ వేదిక నుంచి అట్లీస్ట్ ఏది న్యాయం అని చెప్పే ప్రయత్నం చేసే దాంట్లో మొట్టమొదలు నేను మాట్లాడిన పిఎల్వి సార్తోనే ఇప్పుడు ఈ సభ కూడా మొట్టమొదలు మాట్లాడాలని చెప్పి పిఎల్ విశ్వేశ్వరరావు సార్తో కోరుతున్నా. చాలా నేను డీటెయిల్గా మేము మాట్లాడుకున్నప్పుడు అంటున్నాం, కొంతమంది బయట ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించిన మేధావులు కూడా ఒకటి రెండు చిన్న చిన్న డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా నేను నివృత్తి చేయాలని చెప్పి విశ్వేశ్వర సార్ కోరుతా ఉన్నా. ఈ విషయం మీద ఇప్పుడే కాదు, మందకృష్ణ మాదిక్ గారు ట్యాగూర్ ఆడిటోరియంలో పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు 10 ఏళ్ల కింద, 10-15 ఏళ్ల కింద పెద్ద మీటింగ్ అది, దాంట్లో 1000 మంది వచ్చినారు. ఆ రోజు కూడా మాట్లాడినాం. అప్పటి నుంచి మా అభిప్రాయం అదే. ఇది ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో అపోజింగ్ దిస్ కేటగరైజేషన్, వాళ్ళకి అసలు రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఉంది, ఒక ఒక కాంటెక్స్ట్ ఉంది ఇండియాలో. వాట్ ఇస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా? ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ ఇన్ ది వరల్డ్ వేర్ కాస్ట్ ఇస్ దేర్. కులం అనేది ఈ దేశంలోనే ఉన్నది. 4500 కాస్ట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. నంబర్ 1. సెకండ్, ఏ దేశంలో ఇన్ని రిలీజియన్స్ లేవు. ఇక్కడ హిందూయిజం ఉంది, ఇస్లాం ఉంది, బుద్ధిజం ఉంది, పార్సీస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు. ఇట్స్ అ మల్టీ రిలీజియస్ కంట్రీ. నో కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ రిలీజియన్స్. ఇట్స్ అ మల్టీ కాస్ట్ కంట్రీ, మల్టీ రిలీజియస్ కంట్రీ, మల్టీలింగ్వల్ కంట్రీ ఆల్సో. ప్రపంచంలో ఇన్ని భాషలు ఎక్కడా లేవు. 22 లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ కాంటెక్స్ట్లో మనము మాట్లాడాలి. అన్ఫార్చునేట్ ఎవరైతే ఇప్పుడు అపోజ్ చేస్తున్నారో దానికి, దే డు నాట్ అండర్స్టాండ్ 1 word ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఐ కెన్ సర్ట్లీ సే దట్. సామాజిక న్యాయం అనేదే లేదు వాళ్ళ దగ్గర. వీ మస్ట్ రీడ్. ఐ విల్ రీడ్ అవుట్ ఫస్ట్ the preamble of the constitution. Very, very important for us to read out. What is the constitution? What is the preamble say? We the people of India. They the people of India only. Ambedkar gave us one of the best constitutions in the world. What did the constitution say? I am quoting the very first page of the Indian constitution. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, where social justice, economic justice, political justice
liberty of thought, expression, belief, faith and worship. All of us worship Indian Constitution. Ambedkar for me is God. అంబేద్కర్ ఒకరు దేవుడు. అంబేద్కర్కు ఉన్న స్టాచ్యూస్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. అంబేద్కర్ స్టాచ్యూ ఇస్ ఓన్లీ స్టాచ్యూ. I went to London School of Economics. As you enter London School of Economics, you will find statue of Ambedkar because he got his PhD from there. And on the basis of that constitution, equality of status and equal opportunity. Very first word, first page of the constitution says equality of opportunity, equality of status. And of course, it talks about promoter, fraternity, etc., etc. In that kind of a context, ఇంత పెద్ద స్ట్రగుల్ అయిన తర్వాత ఏదైతే కృష్ణమాది చేసినాడో ఫస్ట్ ప్రొసెషన్ ఎంట్రీ ఇంటూ హైదరాబాద్, ఆ రోజు నేను కూడా ఉన్నాను. లక్షల మంది వచ్చినారు, లక్షల మంది. అంత పెద్ద సోషల్ మూవ్మెంట్ ఈ ప్రపంచంలో జరగలేదు. సామాజిక న్యాయం గురించి ప్రపంచంలో జరగలేదు. దాంట్లో ఈపీడబ్ల్యూలో అందులో చాలామంది వ్యాసాలు. ఇట్ ది బిగ్గెస్ట్ సోషల్ మూవ్మెంట్ విచ్ హెస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా. Madigas demanding categorization. అయితే Supreme Court ఏమన్నది? These people don't understand what the Supreme Court said. Supreme Court is a full bench, it's a constitutional bench. I'm quoting the Supreme Court. Supreme Court said we are referring this issue to the state. Every state has the right to do categorization. However, Supreme Court further said any categorization which you are doing should be empirical. I'm quoting the Supreme Court judgment. Empirical. Empirical ante field based. Field కి వెళ్ళాలి, స్టడీ చేయాలి, ఎవరైనా ఇన్వెస్టిగేషన్స్ పంపించాలి, చేయాలి. ఎంపెరికల్ అని అన్నారు. సైంటిఫిక్, సిస్టమాటిక్, ఎవిడెన్స్ బేస్డ్. These are the four words which the Supreme Court has used. I'm quoting the Supreme Court judgment. It's a constitution bench judgment. It's a full bench judgment. And these people, ఇంత పెద్ద స్ట్రగుల్ అయిన తర్వాత, ఇన్ని రోజులు పోరాటిన తర్వాత, 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ మూవ్మెంట్ జరిగిన తర్వాత, some of these people are opposing. On what basis? Do you believe in the constitution? Do you believe in the Supreme Court? Supreme Court పోవడం అంత ఈజీయా? పోయిన తర్వాత ఆ జడ్జిమెంట్ వచ్చింది. Supreme Court said that. And now efforts are being made. Quite a few of it here, Professor Murli Manohar here, we are there. మన సర్వే చేసినప్పుడు ఈ కులాలన్నీ పెట్టినాం మేము. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో. అవర్ బీసీ ఫార్మర్ చైర్మన్ ఆల్సో. అన్ని కులాలు పెట్టినాం. ఎన్ని కులాలు పెట్టినాం? దాంట్లో ఏవైతే ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయో 56 కాస్ట్ మేము పెట్టినాం ఆ సర్వేలో. ఎస్టీలో 34 కాస్ట్ ఉన్నాయి, అవి కూడా పెట్టినాం. ఇవాళ కాకపోతే రేపు రిజల్ట్స్ కూడా వస్తాయి. బికాస్ దిస్ గోయింగ్ టు ది క్యాబినెట్. క్యాబినెట్ విల్ ట్రై టు పుట్ అవుట్ ద డీటెయిల్స్. అయిన తర్వాత సుప్రీం కోర్ట్ ఆల్సో సెడ్, when categorization is taking place, you must take into consideration social, educational and economic background of these people, of the SCs, STs. So many castes are there, communities are there. And the constitutional bench, it's already now, 8 months are over, given such a massive judgment. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత now there's so much of opposition going on, particularly in Telangana. అయిన తర్వాత మీకు అందరికీ తెలిసింది, బీసీ కేటగిరీ is already divided. A, B, C, D and E also. E means minorities 4% reservation was given when Rajshekar Reddy was there. That case is still pending in the Supreme Court and we are implementing. మేమందరం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ కేటగిరీలో, బీసీలో ఏ, బి, సి, డి. ఏ ఇస్ మోర్ బ్యాక్వర్డ్, బీసీ ఇస్ లెస్ బ్యాక్వర్డ్, సి ఇస్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, డిలో ఉన్నాయి కులాలు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ యూనివర్సిటీ అడ్మిషన్. లాస్ట్ 40 years ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ, ఏ యూనివర్సిటీ అడ్వర్టైజ్ చేసినా అడ్వర్టైజ్మెంట్ ప్రొఫెసర్స్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి, బీసీలో పెడతారు వాళ్ళు. నౌ ఆఫ్టర్ సచ్ ఎ మ్యాసివ్ స్ట్రగుల్ we got to know this categorization issue by the Supreme Court. Okay? And then there are several people who are opposing this. Constitution is the only holy document in India. There is no other document. Constitution is the only document in India. The spirit of the Constitution has to be followed.
Anyone who is opposing, which means they are opposing the Indian Constitution. Anyone who is opposing social justice. Social democracy is also there. Not only political democracy. Social democracy means equality, equality, equity, equal opportunity. These are the three key words of the Indian Constitution. And there, Justice Chandra Kumar has come, we welcome him. The Constitution very clearly says social justice, social democracy, and that is the only holy document, we are referring to. Then, much more important for us, I am not saying, I am just, quoting what the Constitution says. I am quoting the Indian Constitution. Exactly, I am quoting the Indian Constitution. Justice Chandra Kumar also is here. What is the Article 31B says? The ownership and control of material of resources of the community should be distributed to all sections of people. Constitution says, what is people to oppose? Have they read the Constitution? Do they know the concept of social justice? సామాజిక న్యాయం అంటే అర్థమవుతుందా అసలు వాళ్ళకి? I'm quoting the Indian Constitution. Article 39C says that the operation of the economic system does not result in the concentration of wealth only among certain sections of people. Am I right, sir? It should be distributed equally to everyone. Political power, social power, economic power, wealth has to be distributed and means of production. And I'm quoting exactly what Krishna Iyer said. I'm not quoting Justice Krishna Iyer, it's Justice Krishna Iyer. I'm quoting exactly what Justice Krishna Iyer said. Krishna Iyer, in one of the articles, he said, I am not aware of such mandate for reduction of inequalities in the Constitution any other country in the world except India. Justice V.R. Krishna Iyer said that. Writing an article about 10 years ago. He said, no, Indian Constitution, the only constitution in the world which talks about reducing inequalities. Social inequalities, political inequalities, economic inequalities, etc. And then, of course, we have several issues, which talk about the preamble of the Constitution. So it is very, very unfortunate. A Constitution bench has given a judgment. The Constitution judge has given, after giving the judgment, several of us have made efforts. Murli Manohar was, predominantly involved in the task survey. We have ensured that all these cards are included. We will get that data in the next, 4 or 5 days. So, when such a massive struggle, as I have said, such a massive social movement, anyone who has read any kind of a social movement, social mobilization in this country, Krishnamadiga's movement is not an ordinary movement for the last 20 years. Manandarki telsu. Massive mobilization has done. That's a justified, 100% reasonable demand. Who are these people to write articles opposing the Indian Constitution, Supreme Court and the Indian Constitution? In fact, it doesn't have to go to Supreme Court also. Indian Constitution very clearly says, divide economic power, social democracy, equality, reduce inequalities. Every caste must get benefit. BC lo ABCD ఇచ్చినారు. And then now economically weaker sections also they have given. They have given. And the Constitution has approved it. The Supreme Court has approved it. Supreme Court only said socially, educationally backward. Supreme Court ఏమన్నది రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి? Socially, educationally backward, not economic criteria. The Constitution doesn't talk about economic criteria. అప్పటికైనా EWS ఇచ్చినారు. Economically weaker section ఆ debate అవసరం లేదు ఇప్పుడు. But then justice has to be done for certain sections. In the wisdom of the government, they thought, though I believe it is against the spirit of the Constitution, they have given. Even after giving ABCD among BC category and EWS, ఇచ్చిన తర్వాత కూడా these people are opposing. Who are they to oppose? You are opposing the spirit of the Constitution. You are opposing Ambedkar. Already there are several people trying to, what Shah said is absolutely objectionable. Ambedkar, what are you people talking about Ambedkar? We are Jai Shri Raman and Moksha Darustundi antunnaru. And then here we have group of people opposing this categorization. So my dear friends, anyone who believes in Constitution, anyone who believes in social democracy, anyone who believes in equality,
Anyone who believes in economic justice and social justice and political justice, I quoted the preamble of the Constitution. They should. There are several speakers who will speak on this issue. It is very, very sad, very, very unfortunate. We will continue to fight for categorization because that is justice. We are on the side of the justice. We are on the side of what the Constitution says. And they may be thinking, that they are. Who are the majority people here? Who are the majority? That's a minority population. They are not even 10% population. Madigas are 90% of the population. They don't want equality. They don't want reservation. They should not study. They should not go to colleges. They should not go to universities. That is what they are saying. That is what they are saying in their write-ups and their speeches. Talking about the history of Mala. Madigas are also richer history. Social history, cultural history, political history. We will continue to talk about it. And we are saying, from here, all of us are belonging to different kinds of groups, different kinds of castes. As educated people, as intellectuals, as professors, we will continue. We are willing to have an open debate with them. Anywhere you come, we will debate with data, we will debate with statistics. We have all the data how Malas have been dominating in all fields, in education and universities. నిన్ననే నేను ఫోన్ చేసి కనుక్కున్నా యూనివర్సిటీ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు బాలలకి. Among the professors, there are about 9 people there. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలుసు, ఐ మీన్ అ ప్రిన్సిపల్ అండ్ అ ప్రొఫెసర్. ఎప్పటి నుంచో నేను అడ్మిషన్ చేస్తున్నా, ఎప్పుడు అందరూ మాలలు వచ్చేవాళ్ళు. రిక్రూట్మెంట్ అంతా మాలలే అయింది అక్కడ. All over the. Now this is, I think we should all fight, we should all struggle, we should try to liberate a section of people who do not have any kind of an opportunity. I thank all of you for giving me this opportunity. Thank you very much. వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్, సుదీర్ఘ కాలం నుంచి జరుగుతున్నటువంటి డిమాండ్కు రాజ్యాంగం బద్ధంగానే ఉన్నది, అది న్యాయబద్ధమైనది. దీనికి ఏ స్థాయికి ఎవరైనా కానీ, ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏ మేధావులైనా కానీ వస్తే కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిపేటోళ్ళు కాదు, మాదిగ సామాజిక వర్గం కాదు, మేమందరం కూడా ఉన్నాము. ఎక్కడికంటే అక్కడికి వచ్చేటందుకు, ఏ వేదికల మీద ఎక్కడ కూర్చున్నా కానీ చర్చ చేసేందుకు మా దగ్గర డేటా, స్టాటిస్టికల్ డేటా అన్నీ ఉన్నాయి, లెక్కలు మొత్తం ఉన్నాయి. ఎవరి చేతులలో ఎంత సొమ్ము ఉన్నది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి చెప్పి సంఘీభావము, మద్దతు ప్లస్ ఫిజికల్గా పార్టిసిపేట్ చేస్తా అని విశ్వేశ్వరరావు సార్ చెప్పారు. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు సుదీర్ఘ కాలంలో విభిన్న మూమెంట్స్లో ఉన్నారు. సార్ మొదలే చెప్పారు, నాకు 2:30 నుంచి 3 మధ్యలో వస్తా పృథ్వీ, అప్పుడు పంపించాలని కొద్దిగా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నది. యాక్చువల్ సార్ రావద్దు కానీ చెప్పినందుకు మాట కాదని లెక్క సార్ వచ్చి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎస్సీ వర్గీకరణ సహజమైన న్యాయం. దానికి ఇంతగా మనం ఉద్యమాలు చేయాల్సింది కాదు. కానీ గత 70 ఏళ్ల పరిపాలకుల ప్రణాళికల అన్నీ కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినాయి. అందులో ప్రజలకి సంబంధించిన మూల అంశాల మీద ఎలాంటి చొరవ తీసుకోలేకపోవడం అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని అంబేద్కర్ గారు ఒక చక్కటి షేప్ ఇచ్చి రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇవ్వడం వల్ల ఇవాళ మందకృష్ణ మాదిగ గారు దానిని కొనసాగించి రాబోయే ఒక చరిత్రకి ఒక కొత్త ఇన్స్పిరేషన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఇన్స్పిరేషన్ భారత రాజ్యాంగాన్ని మార్చవచ్చు. అందులో లోపాలని ఏమైనా ఉంటే దానిని పరిహరించవచ్చు. లేదు, ప్రజల తమ కాన్స్టిట్యూషన్ని తమ మేనిఫెస్టోని తాము ఏర్పాటు చేసుకునే దిశగా ఒక మార్గదర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. మాదిగలకి వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు. చరిత్రలో, సాంస్కృతిక రంగంలో, సామాజిక రంగంలో
వాళ్ళు దేశాలు వెళ్ళారు, సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందారు. కానీ రాను రాను దాన్ని తగ్గించడం అనేది ఒక విషాదం. దాని పట్లనే ఇప్పుడు మన పోరాటం. నిజానికి ఇది బీసీలది కాదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అన్ని రకాల నిర్మాణాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు ప్రజా వ్యతిరేకులుగా మిగిలిపోతారు తప్ప మరొకటి కాదు. కాబట్టి మాలాంటి వాళ్ళు గత 30-40 ఏళ్ళుగా ఈ విషయం పట్ల స్పష్టమైన వైఖరితో, ఒకే తీరు ఆలోచనతో ఉన్నాము. అది కొనసాగుతుంది. రెండవది, కులాలలో ఉన్నటువంటి అంతరాలను తగ్గించడమే సామాజిక న్యాయం. ఈ అంతరాలను గుర్తించేటువంటి పని ఈ సందర్భంగా కూడా జరగడం అవసరమని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ తర్వాత ఈ అంతరాలు మనకు ప్రతిబంధకాలు కాకూడదు. మనము కొంత అధ్యయన పరులం, కొంత క్షేత్ర పర్యటన చేసిన వాళ్ళం, ప్రత్యక్షంగా బాధితులను చూసినటువంటి వాళ్ళము, మాట్లాడిన వాళ్ళము, వాళ్ళతో కలిసి ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళం. కాబట్టి ఈ అంతరాలు రాబోయే కాలంలో పూర్తిగా తగ్గించి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రూపంలో మనం మాట్లాడవలసి ఉంది. మన వర్గాలలో, కుల వర్గాలలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాలని కూడా మనము ఆ హెచ్చుతగ్గులని తగ్గించే ఆలోచనలు కూడా చేయాలి. అంటరాని వాళ్ళని అన్నవాళ్ళు ఇవాళ ఆ మాట అనలేకపోతున్నారు. అదొక విజయం. అంటే అది మామూలు విజయం కాదు. 100 మనుస్మృతులు, 100 రకాలైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, కులాలు దాడి చేసినప్పటికీ కూడా ఇవాళ ఆ మాట అనలేకపోతున్నారంటే సగం విజయం సాధించినట్టే మనం. ఇకపోతే దీనిని అమలు చేయడంలో సమాజం మొత్తంగా ఎలా మనము సంఘీభావాన్ని తీసుకోవాలి, దానికి ఒక నిర్మాణ రూపాన్ని ఇవ్వాలి. అది భారతదేశ సమస్య కాదు. ఇది ఇలాంటి సమస్య ఇతర దేశాలలో కులం అనేది వర్ణం రూపంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళకి ఉపయోగపడే రీతిలో మనము ఈ ఉద్యమాన్ని నిరంతరాయంగా అభివృద్ధి పరుచుకుంటూ దానికి ఒక లిఖిత రూపమైనటువంటి రూపాన్ని, గ్రంథ రూపాన్ని, మేనిఫెస్టో రూపాన్ని కూడా మనము ఇవ్వవలసి ఉంది. కాబట్టి మిత్రులారా, అలనాటి మాదిగ వీరులు వాళ్ళ శ్రమ, వాళ్ళ శక్తి, ధీశక్తి, ఆలోచన, యుక్తి ఎట్లయితే మనని ముందుకు నడిపిస్తున్నాయో, ఆ చరిత్ర అదంతా లేకపోతే, ఆ సంస్కృతి, సామాజిక హిస్టరీ లేకపోతే మనకింత ధైర్యం వచ్చేది కాదు. ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇవి లేకుండా మనని ఊహించుకోలేము. మనని ఒక మెట్టు మీదికి, ఈ దేశంలో ఉన్న అన్ని కులాల మీద ఒక మెట్టు ఎక్కువగానే మనం ఉన్నాము, ఒక అంతస్తు పెద్దది మనది అనే ఒక ఆలోచన ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. వాళ్ళ సామాజిక న్యాయపు ఆలోచనలకు అది పురిపెడుతుంది, వేడి కలిగిస్తుంది. అట్లాగే ఇప్పుడు కూడా ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇది మొదలు మాత్రమే. ఈ మొదలు పెట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారిని నేను అభినందిస్తున్నాను. వారి వెంట మేము ఉంటాము అని మరొకసారి హామీ ఇస్తున్నాము. రెండవది, ఇది ఈ దేశానికి ఒక కొత్త గ్రామర్ రాసే విధానంగా మనము ముందుకు తీసుకుపోవడం కూడా మన ఆలోచనలో ఉండాలి. అందుకే ఈ మేధావుల, ఇక్కడ ఉన్న పెద్దల సహకారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేసి ఒక ఇన్పుట్స్ని తీసుకుంటూ పోవాలి అని ఒక దీర్ఘకాలిక ఉద్యమాన్ని
మనము నిర్మించుకోవడం ఆవశ్యకత అని అవసరం అని నేను భావిస్తూ ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. విభిన్న ఉద్యమాలతోటి వాళ్ళతో మమేకమై ఉండి వారి అనుభవరీత్యా ఇది జరగాలి, వర్గీకరణ జరగాలి, దానికి ఏ స్థాయికైనా మద్దతు ఉంటా అని చెప్పిన జయతిరి తిరుమలరావు సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు మా ఇంకొక ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ తిరుమల కిందున్న మిత్రుల్ని పట్టుకొని చెయ్యి పట్టుకొని పైకి తీసుకురావాలి. అదే ప్రజాస్వామ్యం అంటే. చెయ్యి పట్టుకొని, అరే బాబు నువ్వు చిన్నోడివి రా, నడవలేవు రా, ఇగో ఈ మెట్లు ఎక్కువ అని చెప్పి తీసుకుపోవాలి. కానీ ఇది ఏమైంది చివరికి? అధికారం అనేటువంటిది స్వార్థం అయింది. నా వరకే. మీరు చూడండి, మొట్టమొదలు అయినటువంటి వాళ్ళందరూ మంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఆ పదవి బయటికి పోనీయకుండా చూసుకుంటున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయినా, ఒక్కసారి మంత్రి అయినా ఆయన కొడుకుని చూసుకుంటాడు, లేకపోతే ఇంకా దగ్గర బంధువుని చూసుకుంటాడు. అలా రాజకీయ అధికారం అనేటువంటిది కుటుంబము, కులము రెండూ కలిసిపోయి రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి దశలో మాదిగలు ఈ రాష్ట్రంలో మేము కూడా ఉన్నామని మొట్టమొదటిసారి ఈ విషయాన్ని మన తెలుగు ప్రజల ముందు తీసుకొచ్చినారు. అది చాలా బాగా చేశారు. మొన్న ఈ మధ్య మాలమిత్ర పెద్ద మీటింగ్ పెట్టారు. నేను అది అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ నేను చదువుతూ ఉన్నా. ఒక్కటి కూడా నేను ఆ మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను, మమ్మల్ని డివైడ్ చేయొద్దు అని చెప్పటమే తప్పితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాంట్లో మెరిట్ లేదు. ఒక మెరిట్ ఉండాలి. ఎందుకు కాదంటను అనే దాంట్లో మెరిట్ ఉండాలి. డివైడ్ అవ్వడం అనేటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే మీరొక్కళ్ళే అనుభవించారు, మేము కూడా కావాలని అడుగుతున్నప్పుడు, మాకు కావాలని అడుగుతున్నప్పుడు మీ పరువు పోయింది. మీరు బ్రదర్స్గా కింద ఉన్న వాళ్ళని అయ్యో మేము తీసుకురాలేదే వీళ్ళని పైకి అని చెప్పేసి అంటే మీలో బ్రదర్హుడ్ డెవలప్ అవ్వాల. సౌభాతృత్వం లేదు. రాజ్యాంగం మాట్లాడుకున్నది అది లేదు మీ దగ్గర. ఫ్రాటర్నిటీ లేదు. మిత్రులందరూ నేను అప్పీల్ చేస్తున్నాను, మాల మిత్రులకు ముఖ్యంగా, ఈ రోజున ఈ కొట్లాట్ని మీరు ఆపండి. వెంటనే మందకృష్ణతోటి చర్చలు జరపండి. చర్చలు జరిపి మీరే కాదు, నేను సంచార జాతుల మీద రీసెర్చ్ చేశాను. సంచార జాతుల గుడిసెలకు వెళ్ళాను. ఈ మధ్య నా పుస్తకం కూడా వచ్చింది. మాలల మీద ఆధారపడే సంచార జాతులు కనపడ్డారు, మాదిగల మీద కనపడే సంచార జాతులు కనపడ్డారు. ఏమయ్యా మీరేమైనా చదువుకున్నారా అంటే, చదువేంటో మాకు తెలియదు సార్ అడుక్కుతుంటున్నారు, గుడిసెల్లో ఉంటున్నారు. మరి వాళ్ళందరిని మనం పైకి తీసుకురావా? చదువుకున్న వాళ్ళం, మనం పదం అనుభవిస్తున్న వాళ్ళం, మనకంటే కింద కూడా ఉన్నారు. అవసరం అయితే వాళ్ళందరిని కలుపుకొని మాకు ఇంకా రిజర్వేషన్ పెంచండి అని అడగండి. లేదు రిజర్వేషన్ ఇవ్వరు అనుకుంటే రాజకీయ అధికారానికి పోదాం రండి అని చెప్పేసి వాళ్ళని వెంట పెట్టుకోవాలి. మీరు అలా వెంట పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని నేను మిత్రులకి, మాల మిత్రులకి నేను సలహా ఇస్తున్నాను. వెంటనే మీరు, అంతేకాదు మేము కూడా మాట్లాడతాం, బీసీల్లో కూడా ఉంది, సబ్ కేటగరైజేషన్ ఉంది ఆల్రెడీ. సో అది ఇప్పుడు ఖచ్చితంగా మేము సబ్ కేటగరైజేషన్ మేము బీసీల్లో కూడా అడుగుతున్నాం. ముందు మనంతట మనం మాట్లాడుకొని మనలో బాగా వెనకబడ్డ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని మనం అగ్రీ అవుదాం. అది ప్రజాస్వామ్యం. మనలో ప్రజాస్వామ్యం రావాలి ముందు. మిగతా వాళ్ళు మీరు మాకు ప్రజాస్వామ్యం ఏమీ లేదని వాళ్ళు అడిగే ముందు ఆ ప్రజాస్వామ్యాన్ని మనం నిర్వచించి మిత్రులు అందరం కూర్చొని అది ఖచ్చితంగా మేము మాకు కావాలని మనం అనుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాము అని చెప్పేసి నేను మాల మిత్రుడికి అప్పీల్ చేస్తున్నాను. అలాగే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రధానమైన పాత్ర నిర్వహించింది. మీరు చూసారేమో అంబేద్కర్ ఉపన్యాసం 26 నవంబర్ 1949లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆఖరణ కంక్లూడింగ్ సెషన్లో మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు లేకపోయినట్లయితే ఈ రాజ్యాంగం ఈ రకంగా వచ్చేది కాదు అన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్ద బాధ్యత ఉంది. ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రోజున
మాలల పరిస్థితి కూడా అంత బాగలేదు కాబట్టి సబ్ కేటగరైజేషన్ అన్న మాట మాట్లాడలే. ఈరోజు చదువుకున్నారు, అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అలాంటి మీరు బ్రిటిష్ వాడు చేసే పని వాడు చేసి నేను మీకు అధికారం ఇయ్యను అన్నట్లు బిహేవ్ చేయకూడదు. మన వాళ్ళే కదా, మన వాళ్ళ మనం కలుపుకొని పోదామని అనేటువంటి విషయం మీరు రియలైజ్ కాండి. ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి అందరం ప్రభుత్వంతో ఒప్పించి ఈరోజు రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఈ సబ్ కేటగరైజేషన్ అమలు చేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను. మనం మా మిత్రులు కానీ, మాదిగ మిత్రులు కానీ, బీసీ మిత్రులు కానీ కూర్చొని మనం ఇప్పుడు ఒక రిజల్యూషన్ పాస్ చేయండి. అలాగే అందరం కూర్చొని ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి త్వరగా ఈ కేటగరైజేషన్ చేసి మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు పోగొట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళకి మనకు ఉండేటువంటి వ్యత్యాసాలను కలిసి పోరాటం చేద్దాం అని నేను అప్పీల్ చేస్తూ ఇంతటితో ముగిస్తాను. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డిమాండ్ న్యాయమైన డిమాండ్. ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక, ఇప్పుడు ఒక తల్లిదండ్రి ఒక చెట్టు పెడతారు, ఆ చెట్టుకు పండ్లు కాస్తాయి. పండ్లు కాస్తే ఒక కొడుకుకే అవి చెందాలి అంటే అది న్యాయమా? అది ప్రజాస్వామ్యమా? అంటే మరి మిగిలిన కొడుకులు వాళ్ళు తినకుండా వాళ్ళు చచ్చిపోవాలా? వాళ్ళు బతకొద్దా ఇంకా సమాజంలో? అంటే ఒక్కడికే న్యాయం జరుగుతుంది అంటే అది ఎంతవరకు సమంజసం? తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ వర్గీకరణ పేరు మీద విడగొట్టొద్దని చెప్పి కొంతమంది కవులు, కొంతమంది మేధావులు కూడా రాస్తూ ఉన్నారు. విడగొట్టొద్దు అంటే ముందు మీరు కలుపుకోండి. మీరు కలుపుకుంటే అసలు ఎందుకు విడిపోతారు అది కూడా మనం ఆలోచించాలి కదా. కాబట్టి మేధావులు కానీ, ఇవాళ మరి ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, సమాజంలో అందరు బతకాలి, ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం, మరి సమానమైన న్యాయం దక్కాలి. అదేవిధంగా సమాజంలో ఉండే ఫలాలు అందరికీ కూడా దక్కాలి. అంతేగాని కేవలం ప్రజాస్వామ్యం పేరు మీద కేవలం ఆ ఫలాలని కొంతమందే మేము అనుభవిస్తాము. ఇందాక తిరుమల సార్ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఒక కుటుంబం నుండి అయితే వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. ఇదేం ప్రజాస్వామ్యం? మీ ఒక కుటుంబమే అధికారం అనుభవించుకుంటూ వేదికల మీద మీరు పెద్ద పెద్ద భాషణలు, ప్రజాస్వామ్యం అనే భాషణలు ఇస్తున్నారంటే నిజంగా అది ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇవాళ ఇంటికొక టీవీ కాదు, మనిషికొక టీవీ అయిపోయింది ఫోన్ రూపంలో. కాబట్టి ఏది సమాజం ఏంటి, ఈ సమాజంలో ఏ రకమైనటువంటి సమన్యాయం జరుగుతూ ఉంది, సామాజిక న్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, మన మందకృష్ణన్న, నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి కూడా చూస్తున్నాను. మందకృష్ణన్న నిజంగా సమాజంలో ఏ వర్గానికి, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవ్వరికి అన్యాయంగా కేసులు మోపబడ్డా, అన్యాయం జరిగిన కులాలకు, మతాలకు మరి నిలబడేటువంటి ఈ తెలంగాణ మొత్తంలో నాకు మందకృష్ణన్న ఒక్కరు కనబడతా ఉంటారు. నేను తెలంగాణ ఉద్యమం నుండి కూడా నేను చూస్తూ ఉన్నా. కాబట్టి సమాజంలో అందరికీ సమన్యాయం దక్కాలంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దాన్ని ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఒక తెలంగాణలోనే కాదు, ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొరకు కూడా విశ్వేశ్వరరావు సార్ చెప్పారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఒక చెట్టుకి ఏదైతే ఫలాలు దొరుకుతాయో అది అందరికి కూడా సమానంగా దొరకాలి. కాబట్టి మరి ఎవరైతే మమ్మల్ని ఈ ఎస్సీ వర్గీకరణ మీద విడగొట్టొద్దని చెప్పి మాట్లాడేటువంటి మేధావులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆలోచన చెయ్యండి. కేవలం ఏదైతే ఆ రిజర్వేషన్ ఉందో కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం చేసుకోవాలా? ప్రజాస్వామ్యంలో అది నిజమైన న్యాయమా అనేది మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ప్రశ్నించే దిశగా చైతన్యమై ఉన్నారు. కాబట్టి మనం ఇటువంటి తప్పుడు విధానాలు మనం సమాజంలో చెప్తే మనమే చులకనగా అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఈ ఎస్సీ వర్గీకరణకు తప్పకుండా దానికి ఒక న్యాయం జరిగే వరకు మేము మరి ఆ న్యాయ పోరాటం చేసే అటువంటి మరి ఉద్యమకాల వెంట ఉంటామని చెప్తూ మరి ఈ న్యాయపరమైన డిమాండ్ని అందరూ కూడా, సమాజం అంతా కూడా దీనికి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనాలు. ఇంకొకటి చెప్పదలుచుకు దగ్గర మరి బీసీల కొరకు ఆమె ధర్నా చేసింది. నిజంగా మాకైతే ఎంత
జోక్గా ఉందంటే 2025 జోక్గా కనబడతా ఉంది. మహిళా రిజర్వేషన్ ఆమె అంటది, మరి ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలంటది. మరి వాళ్ళ తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారే 30 స్థానిక సంస్థల ఎన్నికల దానికి రిజర్వేషన్కి 35 రిజర్వేషన్ ఉన్నదాన్ని 25కు తీసుకొచ్చిండు. అంటే 45 ఉన్నదాన్ని 25కు తీసుకొచ్చిండు. అంటే రిజర్వేషన్ వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళు ఓడిపోగానే మేము బీసీల కొరకు ఉన్నాము అని చెప్పి అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్నారు కాబట్టి ఆవిడ ఇందాక సోదరులు చెప్తారు మందకృష్ణన్న తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అన్నారని. ఆ నిజానికి మందకృష్ణన్న సామాజిక న్యాయం అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో విమలక్కను 2 నెలల జైల్లో పెడితే అక్కడ మేమందరం ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్న సమయంలో మందకృష్ణన్న వచ్చి విమలక్కను కనుక విడిచిపెట్టకపోతే మీ జైలు గోడలు బద్దలు కొట్టి బయటికి పట్టుకొస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణన్న ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన వారం రోజులకి 2 నెలలు విమలక్కను జైల్లో పెట్టిన తర్వాత ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మేమందరం దీక్ష చేసిన తర్వాత విమలక్కను మరి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎన్నో జరిగినాయి. ఇవాళ కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి ఏం ఇష్యూస్ దొరకట్లేదు. వాళ్ళు ఇవాళ బీసీల ఉద్యమం అని ఎత్తుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయిపోయింది. 10 ఏళ్ళు దొరల పరిపాలన అయిపోయింది. ఈ 10 ఏళ్ళ పేరు మీద వాళ్ళు భూములు దోచుకున్నారు, వాళ్ళు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులు దోచుకున్నారు. ఇవాళ నిజమైన ఉద్యమకారులని, నిజంగా తెలంగాణ కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళని రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల మీదనే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. మరి ఆమె ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ని మరి కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు నమ్మే దిశలో లేరు. మీరు ఏం ధర్నాలు చేయండి, మీరు ఇవాళ అమ్మాడినా కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవాళ కవిత బీసీ రాగం ఎత్తుకుంది. కవిత, మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఏ రకంగా అనగదొక్కిందో ప్రజలందరూ చూసిండ్రు. కాబట్టి మరి ఖచ్చితంగా వీళ్ళని నమ్మే పరిస్థితే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు చెప్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. మంచిగా చెప్పిరక్క. అది 34 నుంచి 18% తగ్గించారక్క. 24 కాదు కానీ 18% తగ్గించారు. అయితే ఒక మంచి అంశం చెప్పింది సోగరాక్క. ఏంటంటే విడగొట్టకండ్రి అని చెప్పి అంటున్నారు అని చెప్పి ఏదైతే మాల సామాజిక వర్గం వాళ్ళు మమ్మల్ని విడగొట్టకండ్రి అని చెప్పని. అయితే ఈ సందర్భంలో నేను ఒక చిన్న పద్యం జాస్వా రాసింది. అంటే వీళ్ళు ఇంకా కలుపుకోలేదు అనేది, ఇంకా ఫస్ట్ మీరు కలుపుకో, నేను విడగొట్టుడు తర్వాత సంగతి అని. కలదమ్మావరణ మంటరాని తనం జాస్వా రాస్తాడు. కలదమ్మావరణ మంటరాని తనం ఆకర్నింపు మీ ఇండియా పొలమందుంగల మాలమాదుగలకున్ భూతేశుడే కాదు కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా పుట్టినన్ కలుపన్నేరరు 2 జాతులను అని అన్నాడు. ఈ మాలమాదిగలు ఎప్పుడు మీరు కలపలేరు అని నేను చాలా వేదికల మీద చెప్పిన. నేను ఒక బహుజన ధూమ్ధామ్ వేదిక మీద కూడా చెప్పిన, జాస్వాను డిస్ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామని. కానీ అది జరుగుతలేదు. ఇప్పుడు నువ్వు మొదలు కలుపుకొని అన్నప్పుడు నిజంగా ఆ సమానతలు ఉన్నాయని చెప్పని నాకు అది జ్ఞాపకం వచ్చి నేను అన్ని అంశాన్ని మీ ముంగట పెట్టిన. ఇప్పుడే వచ్చింది మా అక్క, పాటల పెద్దక్క, తెలంగాణ బతుకమ్మ. ఎక్కడ పోరాటాలు ఉంటే అక్కడ ఉంటుంది. మా విమలకు వచ్చింది, ఆలస్యం వచ్చింది కాబట్టి రాష్ట్రకు మాట్లాడిపిస్తా అక్కను. ఓకే, ఆల్రెడీ చెప్పిన నేను ఎందుకు ఆలస్యం వచ్చిందని. సో ఇప్పుడు మా దాసోజు లలితక్కను ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. కొంచెం ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉండే, అక్క వచ్చినాక జర మొత్తం నిండుగా అనిపించింది బతుకమ్మ వరుసలల్లా. అయితే ప్రోగ్రాం నేపథ్యం 1,00,000 డప్పులు, 1000 గొంతులు, కోట్ల మనుషులను కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. తెలంగాణ ఉద్యమం, నిన్నటి తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు అందరం కలిసి కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరి పాలైంది? ఇట్లా సభలు పెట్టుకొని ఇట్లా అన్ని చోట్లల్లో ఊరూరా. నిన్న మన దర్శన్ ఉన్నాడు, జడ్చెర్ల పోలేపల్లి గ్రామం వెళ్ళినాం మేము. అక్కడ సావిత్రిబాయి జయంతి సందర్భంగా 194వ జయంతి సందర్భంగా అక్కడ వేడుకలు జరుగుతున్నాయి ఒక గ్రామంలో. కానీ
ఏం చెప్పాలి? ఆ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? వందలాది మంది ఊరు ప్రతి ఇల్లుకు తాళం వేసి వచ్చి కూర్చుర్రక్క. పబ్లిక్ జనం అక్కడ ఒక ఓసీ వర్గాలు తప్ప. వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఇట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇట్లా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? కంపెనీలు, బడ్జెట్, పాలన, విదేశాలు ఇవి ఉంటాయి. కానీ మెజారిటీ బహుజనులను కలిస్తే ఇగో ఇట్లా సభలు పెట్టుకొని ఇట్లా ఇట్లా అన్ని చోట్లల్లో ఊరూరా. నిన్న మన దర్శన్ ఉన్నాడు, జడ్చెర్ల పోలేపల్లి గ్రామం వెళ్ళినాం మేము. అక్కడ సావిత్రిబాయి జయంతి సందర్భంగా 194వ జయంతి సందర్భంగా అక్కడ వేడుకలు జరుగుతున్నాయి ఒక గ్రామంలో. కానీ ఏం చెప్పాలి? ఆ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? వందలాది మంది ఊరు ప్రతి ఇల్లుకు తాళం వేసి వచ్చి కూర్చుర్రక్క. పబ్లిక్ జనం అక్కడ ఒక ఓసీ వర్గాలు తప్ప. వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఇట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇట్లా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? కంపెనీలు, బడ్జెట్, పాలన, విదేశాలు ఇవి ఉంటాయి. కానీ మెజారిటీ బహుజనులను కలిస్తే ఇగో ఎస్సీ వర్గీకరణ, బీసీల ఐక్యత, మహిళల కోట, వాటా ఇట్లాంటివి, ఇంకా ఇంట్లో విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇట్లాంటి ఒక సందర్భంలో మేము అమ్మలం కాబట్టి ఒక మాట మాట్లాడదలుచుకున్నాం. బొమ్మల కొట్లాట, తెలంగాణ తల్లి బొమ్మల కొట్లాట. ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక బొమ్మ, ఇప్పుడు ఒక బొమ్మ. అరే ఆత్మగల్ల మన రక్తమాంసాలున్న మా గురించి, అమ్మల గురించి 1200 మంది ఆత్మ బలిదానాలు ఆ తల్లుల గురించి ఈ ప్రభుత్వమైన లెక్క చూసిందా అంటే అమరుల త్యాగాలకు లెక్క చూసినటువంటి సందర్భాలు కనపడవేమో అని అనిపిస్తుంది కూడా. అయితే ఈ వేదికకి నల్గంటి శరతన్న వచ్చిండో రాలేదు, మరి నల్గంటి శరతన్న ఆహ్వానించిండు, తర్వాత పృథ్వీరాజన్న కూడా పిలిచిండు. ఇదివరలో పాత ప్రభుత్వం అదేంది రాజ్యాంగం మారుస్తున్నప్పుడు మనం మీటింగ్లు ఒకటి పెట్టి పాల్గొన్నామన్నా. అగ్రవర్ణాలు వాళ్ళు పాలిస్తే రాజ్యాంగాన్నే మారుస్తా అంటారు. మళ్ళీ దానికోసం కూడా మారవద్దు, ఏమన్నా ఉంటే సవరణలు చేసుకుందామని మళ్ళీ మనమే మీటింగ్లో పెట్టుకుంటున్నటువంటి సందర్భం. మానస టేకు లక్ష్మి చచ్చిపోయినప్పుడు ధర్నా చౌక్ దగ్గర అన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కూడా ఇట్లాంటి అంశాలే. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే వెంటనే ఎన్కౌంటర్ జరిగింది. కానీ టేకు లక్ష్మి, మానస ఇట్లాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు, చిన్నారి శ్రీహిత 9 నెలల తోలుగుడ్డు చచ్చిపోతే వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. ఎప్పుడో సత్ప్రవర్తన మీద వాళ్ళు విడుదలవుతారు. కానీ మన అన్యాయాలకు ఇప్పటి వరకు అంతు లేనటువంటి సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ మీదనే మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పకుండా ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే. మాల సోదరులకు ఎందుకు కోపం వస్తుందో అర్థమవుతలేదు. నిన్నటి తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు కావడి కుండల పేరుతోటి రాష్ట్ర విభజన జరగాలని కోరుకున్న సోదరులు కోయ కోటేశ్వరరావు అన్న, జీవి రత్నాకర్ అన్న, పైడి తెరేషన్నలు వాళ్ళు మన తెలంగాణ కోసం మద్దతు పలుకుతూ కావడి కుండలు తీసుకొచ్చినటువంటి అప్పటి విషయాన్ని మీరు ఒకసారి గుర్తు తీసుకొచ్చుకొని మాల మేధావులు ఎస్సీ వర్గీకరణకి, మాదిగా వర్గీకరణకి తప్పకుండా సహకరిస్తారని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అట్లాగే సంచార జాతుల వాటా కూడా వాళ్ళ వాటాలు వాళ్లకు దక్కవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. తర్వాత
ఇక్కడికి బీసీ నేపథ్యంగా మేము వచ్చినాం. వృత్తి ఉత్పత్తి కులాల నుంచి, చేతి వృత్తుల నుంచి మాదిగ సోదరుల సహకారం లేకుండా ఇతర చేతి వృత్తులు ఉండవు. అందులో కొలిమికి సంబంధించిన తిత్తులకు తోలు కావాల్సిందే, తోడంబొక్కనలకు వాటన్నిటికి కూడా కావాల్సిందే. అదే నియతితోటి ఈరోజు మాదిగ సోదరులకు సంఘీభావంగా మేము వచ్చినాం. ఇక మీదట కూడా మిగతా బహుజన ఉద్యమాలు ఎట్లా కొనసాగుతాయో మీతో కలిసి మనమందరం కలిసి ఇంకొక ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. 19 సెప్టెంబర్ 21, 2023లో కేంద్రం హిందూ కోడ్ బిల్లు ఒకటి ప్రకటించింది. ఆ బిల్లు సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు అని అంటే, బీసీ మహిళల వాటా తేల్చకుండా నారీ శక్తి పేరిట కేంద్రం విడుదల చేసినటువంటి ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాం బీసీ మహిళలుగా. ఎందుకంటే మా వాటా తేల్చకుండా కేంద్రం ప్రతిపాదన చేసినటువంటి సందర్భం, బిల్ పాస్ చేసినటువంటి సందర్భం. రేపు పొద్దున నియోజకవర్గాల పంపిణీ తర్వాత ఇది బిల్లు అమల్లోకి వస్తుంది. ఆ బిల్లును మా మహిళలకు, బీసీ మహిళలకు మా వంతు వాటా మాకు ఇచ్చిన తర్వాతని ఆ విభజన ఒకటి జరగాలని కోరుకుంటున్నాం. ఆ ఉద్యమానికి కూడా పెద్దలందరూ సహకరిస్తారని, బీసీ సోదరులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. బీసీ సోదరుల మనసు నొచ్చుకున్న ఒక చిన్న మాట అయితే మాట్లాడదలుచుకున్నాం. ఏ మాట కా మాటే, ఎక్కడ పోయినా మాదిగ సోదరులు, తమ్ముళ్ళు అందరూ అక్క అని తొందరగా మమ్మల్ని ఓన్ చేసుకుంటుర్రు. కానీ బీసీ సోదరులకు మేము చాలామందికి తెలియదు. అదే దొరసాన్లం కాం కదా, మేము దొరసాన్ల దగ్గర అయితే వాళ్ళకు తొందరగా పోయి మాట్లాడతారు. మేము కమ్మరిపిచ్చే బిడ్డలం, గౌండ్లోళ్ళ పిల్లలం, మంగళోళ్ళ పిల్లలం, మాదిగోళ్ళ పిల్లలం. మేము ఇట్లనే జిడ్డు అట్లా ఇట్లా ఉంటామని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. మేము మనుషులం, తెలంగాణ బొమ్మలు కాదు ఇక్కడ. అదేంది టీఆర్ఎస్ ప్రభుత్వం బొమ్మను, కాంగ్రెస్ బొమ్మలం కాదు, రక్త మాంసాలు ఉన్న అమ్మలం ఇక్కడ. మా వాటా మాకు తేల్చకుండా, మా గౌరవాలు మాకు ఇవ్వకుండా, వేదికల మీద మా ఎక్కడ ఏ వేదిక అయినా, సాహిత్య వేదిక అయినా, సాంస్కృతిక ఏ వేదికలైనా, ఎందుకు ఇప్పుడు పంబాలోళ్ళు, శారదకాండ్లు వాళ్ళు గొంతు గానం తప్పకుండా శారద వాయించవలసిందే కదా. గద్దరన్నతో ప్యారలల్గా అక్క గోషి గొంగడేసి రాష్ట్రమంతా తిరిగింది కదా. మమ్మల్ని గుర్తించండి అని అట్లా మేమేం గుర్తించమని కూడా అడగడానికి మేము ఇప్పుడు ఏం లేం. మా వేదికల మీద మీకే 1-2 సీట్లు ఇచ్చేటువంటి అవసరాన్ని కల్పించే అంతగా మా సోగరక్క విమలక్కలు అక్కడక్కడ మాట్లాడుతుండ్రు. అందుకు సంతోషమే. కానీ పెద్ద ఎత్తున మహిళలు రావాలంటే నా ఎమ్మటి నేను 4 తీసుకొచ్చుకోవడం కాదు, మీ ఇంట్లోకించి మీ భార్యల్ని, బిడ్డల్ని, చెల్లెల్ని అందరిని తీసుకురండి. థ్యాంక్ యూ. 1,00,000 డప్పులు, 1000 గొంతులకు మా మద్దతు ఉంటుంది. థ్యాంక్స్ అక్క. వర్గీకరణకు అనుకూలంగా స్పందించి మహిళలు కూడా ఇంకా భాగస్వామ్యం కావాలని అక్క చెప్పిండ్రు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ ఎక్కడ పంచాయతీ ఉన్నా, ఎక్కడ కింది కులాలకు సంబంధించి ఉన్నా అని అన్కాంప్రమైజింగ్ ఫైట్ ఏడ చూసినా కానీ నేను స్టూడెంట్ వేసినప్పటి నుంచి చూస్తున్నా. సార్ ఎక్కడ ఉండేట బల్ల గుద్ది అసలు ఒప్పుకోడు, ఏదున్నా ఒప్పుకోడు. ఇప్పుడు ఇది కూడా నేను అంటున్నా, ఇది కూడా ఒప్పుకోడు. ఇది అన్యాయం జరిగితే మాత్రం ఊకోడు, వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సార్ కూడా ఉంది. దాంతోపాటు సార్తో మాట్లాడినప్పుడు చెప్పిండు బీసీలలో కూడా సమస్య ఉన్నది కదా, మనం అది కూడా టేకప్ చేద్దాము అని చెప్పని. సో ఈ అంశాల మీద సార్ను మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు మిత్రుడు పృథ్వీ, సభకు విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఎస్సీ వర్గీకరణను నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. బీసీలో ఒక చిన్న కులానికి చెందిన వ్యక్తిగానే కాకుండా బీసీల చెందిన సమస్యల ఈ మధ్యకాలంలో వాటిపైన ఉద్యమాలు చేస్తూ ఉండటం వల్ల, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాల కోర్చి ఉద్యమాన్ని మేము కూడా అందులో పాల్గొనడానికి అవకాశం దొరికినందువల్ల ఈ వర్గీకరణను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే
మాకు సామాజికంగా రాజకీయంగా చైతన్యం కలగడానికి మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమమే ప్రధాన కారణం అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అనేక సమస్యలపైన ఉద్యమాలు చేస్తూ సమాజాన్ని జాగృతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళల్లో తెలంగాణ ఉద్యమంతో సహా మందకృష్ణ మాదిగ ముందుంటాడు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అన్న సమస్య తెలంగాణ సమాజాన్నే కాకుండా ఎక్కడైతే ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందో అంతటా కూడా ఇది ఇప్పటి వరకు అపరిష్కృత సమస్యగానే మిగిలిపోయింది. 75 సంవత్సరాల రాజ్యాంగం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో కూడా ఈ సమస్యగానే ఉండిపోవటం అనేది చాలా శోచనీయమైన విషయం. అయితే నేనేమనుకుంటున్నానంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక క్లోజ్డ్ అంశంగా నేను భావిస్తున్నాను. అంటే వర్గీకరణ అనేది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అయితే ఎలా జరగాలి అన్న దాంట్లోనే ఇప్పుడు కమిషన్స్ వేయటం జరిగింది. కాబట్టి కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు చేసిన సూచనల ఆధారంగా రాజ్యాంగబద్ధంగా ఈ వర్గీకరణ జరుగుతుందని తప్పనిసరిగా ఆశించాలి. అయితే ఈ వర్గీకరణ ఎందుకు జరగాలి అన్న దాంట్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగానే చెప్పింది. మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎస్సీ కులంలో ఉన్న ఈ మాదిగ ఉపకులాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి వీలుగా వర్గీకరణ అనేది జరగాలి. ఆ వర్గీకరణ ఏ విధంగా చేస్తే ఇంతవరకు చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఇక ముందు జరగకుండా చూడటానికి ఎలాంటి ప్రాతిపదికలపైన ఈ వర్గీకరణ చేయాలో ఇప్పుడు నిర్ధారించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ చాలా వరకు ఇప్పుడు మనం చర్చను కనుక చూసినట్లయితే బయట జరుగుతున్న చర్చ, మేధావులు అనబడే వాళ్ళు చేస్తున్న చర్చ ఇప్పుడు ఏంటంటే అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే, కానీ మనం విడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు బీసీల సమస్య వచ్చినా ఇదే మాట్లాడతారు. బీసీలు విడిపోకుండా ఉండాలంటే కాస్ట్ సెన్సస్ చేయొద్దంట. అదేవిధంగా ప్రజలు విడిపోకుండా ఉండాలంటే, హిందువులు విడిపోకుండా ఉండాలంటే సెన్సస్ చేయొద్దన్నట్టు. విడిపోకుండా ఉండాలంటే వర్గీకరణ కూడా చేయొద్దు. మాదిగలు లేదా ఎస్సీ కమ్యూనిటీ విడిపోకుండా ఉండాలంటే వర్గీకరణ చేయొద్దు అని ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి నేననేది ఏంటంటే వర్గీకరణ ద్వారా మాత్రమే ఎస్సీల ఐక్యత సాధ్యమవుతుంది. ఎస్సీల ఐక్యతకు వర్గీకరణ ఒక మొదటి మెట్టు. ఎందుకంటే సైకలాజికల్గా మనమంతా ఒకటే అన్న భావన ఎప్పుడు వస్తుందంటే మనమంతా సమానం అన్న భావన వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు అసమానత అనేది ఎస్సీలలో ఉన్న సమస్య కాబట్టి అసమానత లేకుండా రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేసినట్లయితే, ఎందుకంటే వర్గీకరణ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన అంశం, ఒక సామాజిక న్యాయబద్ధమైన అంశం, అసమానతలు రూపుమాపడానికి ఉపయోగపడే అంశం. ఈ దేశంలో కంప్లీట్ ఈక్వాలిటీ, అదేవిధంగా ఈక్వల్ ఆపర్చునిటీసు, అదేవిధంగా అన్ని రంగాలలో అందరికీ సమాన అవకాశాలు జరగాలంటే అది వర్గీకరణ ద్వారా మాత్రమే అవుతుందని ఇప్పుడు మన చర్చలో ప్రధానమైన అంశం. కాబట్టి వర్గీకరణ అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. ఇక్కడ మీకు ఒక చిన్న స్టాటిస్టికల్ ప్రజెంటేషన్ అనేది మేము ముందు ఇస్తాను నేను. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరిగిందంటే ఈ సర్వే 1994లో జరిగింది. మీరందరికీ వినే ఉంటారు. హానూరావు నివేదిక యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 1994లో అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలను అధ్యయనం చేయటం జరిగింది. చాలా మ్యాసివ్ డేటా కలెక్ట్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నూక్ అండ్ కార్నర్స్లో ఈ యొక్క పరిశోధకులు వెళ్ళి సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను, సంస్కృత అంశాలకు సంబంధించిన అనేక సమాచారం సేకరించడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలను వాళ్ళ స్థాయి ఎక్కడుంది, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని ఒక స్కేల్ ఇచ్చారు వాళ్ళు. ఆ స్కేల్లో వాళ్ళు ఏం చెప్పారంటే హానూరావు నివేదికలో 10,000 పాయింట్స్ ఇచ్చారు. ఈ 10,000 పాయింట్స్లో అత్యధికంగా ఎన్ని పాయింట్స్ సాధిస్తే ఆ కులం టాప్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం బ్రాహ్మిన్స్ 9,999 పాయింట్స్తో అగ్రభాగాన ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దిస్ ఈజ్ 1994 డేటా. అంటే ఇప్పుడు 1994 తర్వాత ఈ దేశంలో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత
ఇంకా విభేదాలు పెరిగిపోయాయి, అసమానతలు పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు ఇంకా అసమానతలు ఎక్కువగా ఉన్నాయని మనం అనుకోవాలి. కమ్మ కాస్ట్ 8,922 పాయింట్స్ వచ్చాయి దానికి. రెడ్డి కాస్ట్ 7,924 పాయింట్స్ వచ్చాయి. వెలమ కాస్ట్ 7,507 పాయింట్స్ వచ్చాయి. వైశ్య కాస్ట్ 7,332 పాయింట్స్ వచ్చాయి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 5,103 పాయింట్స్ వచ్చాయి. కాపు కమ్యూనిటీ 4,903 పాయింట్స్ వచ్చాయి. అంటే 5,000 పాయింట్స్ పైన మొత్తం అగ్రకులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళంతా డేటా తీసి, ఇంతకుముందు చెప్పాను, ఎకనామిక్ డేటా, సోషల్ డేటా, కల్చరల్ డేటా, పొలిటికల్ డేటా కలెక్ట్ చేసి వాళ్ళు అరైవ్ చేసిందంటే 5,000 పైన ఉంటారు. ఇప్పుడు మాల మాదిగలు ఎక్కడ ఉన్నారో చూద్దాం. మాల వాళ్ళు 2,680 పాయింట్స్తో వాళ్ళు ముందున్నారు. మాదిగ వాళ్ళు 1,985 పాయింట్స్లో వాళ్ళకన్నా చాలా వెనుకబడి ఉన్నారు. అంటే మీరు ఏ విధంగా చూసిన డేటా, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ డేటా చూసినట్లయితే అన్ని రంగాల్లో మాదిగలు అత్యంత వెనుకబడి ఉన్నారని ఈ యొక్క ఫీల్డ్ డేటా అనేది మనకి చెప్తుంది. ఇంకా బీసీలకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉంది. చాలా వెనుకబడ్డ కులాలు కూడా ఇంకా అత్యధికంగా సంచార జాతులకు చెందిన కులాలు ఇంకా కిందికి ఉన్నాయి. కాబట్టి ఈ డేటా చెప్తుంది ఏంటంటే, అప్పుడే సజెస్ట్ చేసింది ఏంటంటే, ఆ తర్వాతనే మనకందరికీ తెలుసు రామచంద్రరాజు కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది, వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పింది. అదేవిధంగా దానికి సంబంధించి చట్టం కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత అనేక రాజకీయ కారణాల వల్ల వర్గీకరణను మళ్ళీ మొదటికి తీసుకొచ్చిన విషయం మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉంది. పూర్తి రాజకీయ పార్టీలన్నీ పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ప్రభుత్వాన్ని పాలించిన రూలింగ్ పార్టీస్ కూడా అన్ని రాజకీయ పార్టీలు, ఆధిపత్య కులాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు పైన మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కాబట్టి చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, సామాజిక న్యాయబద్ధమైన సమానత్వాన్ని దేశంలో తీసుకురావడానికి ఉపయోగపడే సమాన అవకాశాలు అందరికీ ఇవ్వాలని చెప్పే ఈ వర్గీకరణను అందరూ సంపూర్ణంగా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీ గుర్తుకు తీసుకొస్తున్నాం. ఈ మధ్యకాలంలో కమిషన్ వేయటం జరిగింది కేంద్రంలో, రోహిణి కమిషన్. రోహిణి కమిషన్ బీసీల వర్గీకరణ గురించి మాట్లాడుతుంది. ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1970లోనే బీసీల వర్గీకరణ జరిగింది. ఏబిసిడి గ్రూపు అప్పుడు వర్గీకరణ చేశారు, ఈ గ్రూప్ తర్వాత యాడ్ చేశారు. ఏబిసిడిఈ గ్రూపులు ఇప్పుడు బీసీలలో ఉన్నాయి. అయితే చాలా ఏండ్ల కింద డేటా పట్టి చేశారు కాబట్టి మళ్ళీ వాటిని రీఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉందని మేము కూడా భావిస్తున్నాం. కానీ స్థానిక సంస్థలలో వర్గీకరణకు ఫాలో కావటం లేదు, రిజర్వేషన్స్ ఫాలో కావటం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి బీసీ వర్గీకరణ ద్వారా ఎన్నికలు జరుపుతుందని మేము ఆశిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఆ వర్గీకరణ ఆధారంగా కూడా స్థానిక సంస్థలలో తప్పనిసరిగా ఈ వర్గీకరణ ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటుకు తర్వాత మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఫాలో కావాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే రోహిణి కమిషన్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 2017లో వేయటం జరిగింది. రోహిణి కమిషన్ 2023లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాన్ని 13 సార్లు బీజేపీ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతుంది. చివరికి 2023లో సబ్మిట్ చేశారు, కానీ బీజేపీ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరగలేదు. ఆ రిపోర్టును యాక్సెప్ట్ చేసిందా, చెత్తపుట్టలో వేసిందా, లేదా దాన్ని అమలు చేయబోతున్నారా అన్నది ఇంతవరకు తెలియదు. కానీ నేషనల్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మాత్రం ఆ వర్గీకరణను యాక్సెప్ట్ చేసింది, దాన్ని అమలు చేయాలని కోరుకోవటం కూడా జరిగింది. గవర్నమెంట్ ఇంతవరకు ఆ డేటా బయట పెట్టడం ఇష్టం లేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ మాత్రమే డేటాను ఆల్రెడీ ఉపయోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి బెనిఫిటెడ్ అడెక్వేట్లీ, అది 2% బీసీలు మాత్రమే బెనిఫిటెడ్ అడెక్వేట్లీ అని రోహిణి కమిషన్ డేటా ఆధారంగా చెప్పింది. లెస్ బెనిఫిటెడ్ 6% చెప్పింది, లీస్ట్ బెనిఫిటెడ్ 9% చెప్పింది, నాట్ ఎట్ ఆల్ బెనిఫిటెడ్ అది 10% కేటగరైజ్ చేసి వాళ్లకు ఇవ్వాల్సిందిగా పేర్కొనడం జరిగింది. అంటే 97 కులాలు బెనిఫిటెడ్ అడెక్వేట్లీ, 328 కులాలు లెస్ బెనిఫిటెడ్, 534 కులాలు లీస్ట్ బెనిఫిటెడ్, 1674 కులాలు నాట్ ఎట్ ఆల్ బెనిఫిటెడ్. అంటే ఇవన్నీ సైంటిఫిక్ డేటా ఆధారంగా రోహిణి కమిషన్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ వర్గీకరణ నేషనల్ స్థాయిలో కూడా
బీసీల వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటిని అమలు చేయటమే కాకుండా అటు నేషనల్ లెవెల్లో రిజర్వేషన్స్లో కూడా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఈ వర్గీకరణ అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే బీసీ వర్గీకరణను జాతీయ స్థాయిలో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలలో ఈ వర్గీకరణ ఆధారంగా ఎన్నికల్లో ఈ చిన్న కులాలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగి వాళ్ళకు కూడా ఆ వర్గీకరణ ఆధారంగానే లోకల్ బాడీస్లో వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశం